హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే హోమ్ బేకర్స్. ఈరోజు మనం స్పాంజ్ కేక్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఒక టిన్ తీసుకుని దానిలో బటర్ పేపర్ పెట్టుకుని ఆయిల్ గ్రీస్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలి. 1 కప్పు మైదా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా. ఈ 3 మనకి డ్రై ఇంగ్రీడియంట్స్. ఇవి బాగా జల్లించుకోవాలి. ఈ పక్కన పెట్టుకుని ఒక క్లీన్ బౌల్ తీసుకుని దాంట్లో వెనిలా ఎసెన్స్, పించ్ ఆఫ్ సాల్ట్, ఇంకా 4 ఎగ్స్ తీసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేలాగా బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలి. మనం స్పాంజ్ కేక్ పర్ఫెక్ట్గా చేయాలంటే హ్యాండ్ బ్లెండర్ కంపల్సరీ కావాలి. ఇప్పుడు 1 కప్ షుగర్ వేసుకోవాలి. ఈ షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు లో స్పీడ్లోనే మనం బీట్ చేసుకోవాలి. ఆ షుగర్ కరిగిన సౌండ్ మనకు తెలుస్తుంది. అది కరిగే వరకు లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. షుగర్ కరిగిన తర్వాత హై స్పీడ్లో పెట్టుకుని షుగర్, ఎగ్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇది చాలా ప్లఫీగా వైట్ కలర్కి మారే వరకు రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా మనం బీట్ చేసుకోవాలి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఫ్లేవర్ లేని ఆయిల్. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాను. ఆయిల్ వేసిన తర్వాత లో స్పీడ్లోనే బీట్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మనం జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచెస్లా కొంచెం కొంచెం వేసుకుంటూ లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. లమ్స్ లేకుండా లో స్పీడ్లో బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత స్పాచులాతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో లమ్స్ లేకుండా నీట్గా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు పాలు, రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలు మిక్స్ చేసుకోవాలి. ఎగ్స్ అన్నీ కూడా మనకి రూమ్ టెంపరేచర్లో ఉన్నవే తీసుకోవాలి, కూలింగ్ ఉండకూడదు. ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ టిన్లో వేసుకోవాలి. ఇప్పుడు ఓవెన్ని ప్రీహీట్ చేసిన ఓవెన్ 180 డిగ్రీస్కి 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసేటప్పుడు 2 రాడ్స్ టాప్ అండ్ బాటమ్ కాయిల్స్ 2 ఆన్లో ఉంచుకోవాలి. 180 డిగ్రీస్కి 30 to 40 మినిట్స్లో మన కేక్ ఈ విధంగా బేక్ అయ్యి రెడీ అవుతుంది. చూసారా ఎంత స్పాంజీగా కేక్ అనేది రెడీ అయిందో. ఇలా మనం ఇంట్లోనే బేకరీ స్టైల్లో స్పాంజ్ కేక్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.